హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన కోసం ఒక చిన్న హెల్త్ టిప్ అయితే మీకు చెప్తానండి. నేను మా ఇంట్లో ఎటువంటి బిందె యూజ్ చేస్తానో, నీళ్ళు ఎలా తాగుతామనేది మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఇది వినడానికి చాలా ఫన్నీగా ఉండొచ్చు. కానీ ప్రతి ఇంట్లోనూ అందరూ చేసే మిస్టేక్ ఇదేనండి. ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీ వంటింట్లో ఈ మార్పు అయితే చేయండి. మీరు ఏ బిందెలో నీళ్ళు తాగుతున్నారు డైలీ చెక్ చేసుకోండి, ఒకసారి కామెంట్ కూడా చేయండి. నేనైతే మా ఇంట్లో రాగి బిందె యూజ్ చేస్తానండి. రాగి బిందెలో నీళ్ళు మినిమం 6 నుంచి 8 గంటల వరకు ఉంచి ఆ తర్వాత ఆ వాటర్ అనేది యూజ్ చేస్తామండి. అలా త్రాగడం వల్ల మనం తాగే నీటిలోని ఎటువంటి మలినాలున్నా, ప్లాస్టిక్ పార్టికల్స్ ఉన్నా కంటికి కనిపించినవి రాగి అనేది అబ్జర్వ్ చేసుకొని మనకి ప్యూర్ వాటర్గా మనకి రెడీ చేస్తుందండి. అందుకనే నేను మా ఇంట్లో ఎప్పుడు కూడా రాగి బిందె యూజ్ చేస్తాను. రాగి బిందె యూజ్ చేసిన వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు కూడా బిందెను అనేది క్లీన్ చేసుకోవాలండి. నేనైతే ఎలా క్లీన్ చేస్తానంటే ఒక నిమ్మకాయ, ఉప్పు, సాల్ట్ అయినా పర్లేదు, గడ్డుప్పు అయినా పర్లేదండి. ఆ రెండు వేసేసి నీట్గా నిమ్మకాయ తొక్కతోనే పాముతానండి. బిందె మనకి చూడండి కొత్త బిందెలా తయారవుతుంది. ప్రతిరోజు కూడా క్లీన్ చేయాలండి. ఎందుకంటే మీకు ఆ మలినాలు అవన్నీ రాగి అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, బిందె కలర్ కూడా చేంజ్ అవుతుంది. ప్రతిరోజు క్లీన్ చేసుకొని మీరు నీరు పట్టుకోవాలండి. నేనైతే రాత్రి పడుకునే ముందు నీళ్ళు పట్టేసి మార్నింగ్ ఒక 8 అవర్స్ అవుతుంది, ఆ నీరు మార్నింగ్ యూస్ చేస్తానండి. అవి అయిపోయిన వెంటనే మళ్ళీ బిందెతో నీళ్ళు పట్టేసి మార్నింగ్ పట్టిన నీరు నైట్ తాగుతానండి. ఇలాగా ఒక 8 గంటలు ఉంచిన నీరు తాగితే మనం చాలా హెల్తీగా ఉంటాము. ఇంట్లో ఎక్కువ వంటింట్లో బాధ్యతలన్నీ ఆడవాళ్ళే చూసుకుంటారు కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ఈ మార్పు అనేది చేయండి. మీరు హెల్తీగా ఉంటారు, పిల్లలు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.